ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం. జనగామలో రాజకీయ వేడి చెలరేగింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో సీనియర్ నేత కంచె రాములు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 48 గంటలు పూర్తి కాగా టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. పార్టీలో కార్యకర్తల నుంచి మంత్రుల దాకా క్రమశిక్షణ తప్పనిసరని, ఉల్లంఘనలకు కఠిన చర్యలు తప్పవని నేతలు హెచ్చరించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మొన్న సురేఖ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కూతురు కొండా సుష్మిత గారు ఏదైతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశించి నెగిటివ్గా మాట్లాడిరో అందులో భాగంగా మన మాజీ వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కంచరాములన్న గారు 48 అవర్స్ దీక్షను చేపట్టారు. వారికి సంఘీభావంగా వారి దీక్షను ఈరోజు 48 అవర్స్ కంప్లీట్ అయినందుకు వారికి దీక్ష విరమించుకోవాల్సిందిగా కోరుకుంటూ అధిష్టానానికి కూడా వారు చేసిన ఈ కార్యక్రమాన్ని సపోర్టుగా కార్యాచరణ ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది. తప్పకుండా పార్టీ ఆలోచించి యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. పార్టీ కార్యక్రమాన్ని పార్టీ తప్పకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా అన్నకు విరమించుకోవాలని చెప్పేసి నేను డీసీసీ ప్రెసిడెంట్గా వారికి సపోర్ట్గా రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి ప్రతిపక్షాలు విమర్శిస్తే ప్రతిపక్షాలను ఎదుర్కొని ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానం చెప్పాల్సిన మంత్రి గారు వారి కుటుంబ సభ్యులు గత కొంతకాలం నుండి, ఇది మొదటిసారి కాదు, గత కొంతకాలం నుండి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రి సమానం వయసున్నటువంటి వ్యక్తి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఏదైతే సుష్మిత వాళ్ళ కూతురు అనుచిత వ్యాఖ్యలు చేసిందో దానికి నిరసనగా మంత్రి గారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, కొండా కుటుంబాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ తోటి 48 గంటల దీక్ష నేను కూర్చోవడం జరిగింది. దానికి జనగామ పట్టణ కాంగ్రెస్ నుండి డిసిసి అధ్యక్షురాలు, వైటీడీ బోర్డు సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, ఎస్సీ సెల్ చైర్మన్, మైనార్టీ సెల్ చైర్మన్, ఓబీసీ చైర్మన్, మహిళా కాంగ్రెస్ చైర్మన్, ఈ విధంగా అనేక కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా నాకు సపోర్టు నిలవడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండా సురేఖ గారికి ఇది మొదటిసారి కాదు. నిన్ననే మా రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడారు, కొంత గుంట నక్కలు ఉన్నారు, గుంట నక్కల వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పి. మా జనగామ నియోజకవర్గంలో కూడా కొంతమంది గుంట నక్కలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ పార్టీకి వెన్నుపోటు పొడుచుకుంటూ కచ్చా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని మొదటి నుండి పదవులు వచ్చినా రాకపోయినా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా, అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా జెండా దించకుండా, ఎటువంటి పదవులు రాకున్నా కూడా మా ప్రభుత్వాన్ని నాయకుల్ని విమర్శించకుండా మేము ఇప్పటికీ పార్టీ లైన్లో కట్టుబడి ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. మాలాంటి నాయకులు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వ్యక్తులకు పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు దీక్ష చేస్తే కూడా కొంతమంది దీక్ష పోవద్దు, ఆయన వ్యక్తిగతమది ఏ విధంగా అని కూడా ఈ విధంగా గుంటనక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంది. సరే, వాళ్ళ ఎపిసోడ్ను పక్కకు పెడదాం.
ఇప్పుడు కొండ సురేఖ విషయానికి వస్తే ఆమె రాజకీయ జీవితం ఎప్పుడు కూడా పంచాయతీతో ముడిపడి ఉంది. సరే, ఆయన కొండ మురళి గారు గతంలో సర్పంచ్ 85లో ఎప్పుడైతే టీడీపీలో పనిచేసిండు ఆడ పంచాయతీ, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ లో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఒక్కరితో కూడా సైక్యం ఉన్నారా మీరు? అందరితో పంచాయతీ. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుతో పంచాయతీ, రాజేందర్ రెడ్డి గారితో పంచాయతీ, గంట సత్యనారాయణ రెడ్డితో పంచాయతీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారితో పంచాయతీ, దొంతి మాధవ్ రెడ్డి గారితో పంచాయతీ, కడియం శ్రీహరి గారు. ఆయన రాజకీయ ఉద్దాంతుడు. మా జనగామ నియోజకవర్గంలో ఒక పంతులుగా రాజకీయ విద్యా గురువుని అందించిన వ్యక్తులు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు. మరి రాజయ్య గారిని కూడా ఆమె ఎవరు గతంలో 2004-05లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కూడా పొన్నాల లక్ష్మి అంటే ఎవరు కూడా మేమే ఏమన్నంటే బీసీ కార్డు, బీసీలను దొక్కుతున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతున్నారు అని చెప్పి. నిజానికి విషయానికి వస్తే బీసీల ద్రోహులు మీరు. బీసీలకు మీరు ఏం చేశారో చెప్పాలి. మీకు అన్యాయం జరిగేసరికి బీసీలకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని బీసీలు కాబట్టి మమ్మల్ని దొక్కుతున్నారు అని పదం పాడుతూ ఉన్నారు. మరి మీ బీసీలకు మీరేం చేశారమ్మా? మీ నియోజకవర్గంలో అనేక మంది బీసీల మీద అక్రమ కేసులు పెట్టారు కదా, మీ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలు చెప్తున్నారు కదా. మరి ఒక బీసీ మంత్రి దేవాదాయ శాఖలో ఉంది, మా కుమరవేలి దేవస్థానం బీసీలకు ఎందుకు ఇవ్వలేదమ్మా? ఒక బీసీ బిడ్డగా అడుగుతా ఉన్నా. 2 సార్లు కుమరవెల్లి దేవస్థానం కావచ్చు, కొరటూరు దేవస్థానం కావచ్చు, 2 దఫాలు రెడ్లకి ఇచ్చారు కదా. రెడ్లకి ఇవ్వద్దని మేము అనట్లేదు, రెడ్లకు మేము వ్యతిరేకం కాదు. కానీ మాకు కేవలసిన వాటా కూడా మాకు ఇవ్వాలి కదా. మరి నువ్వు ఏం ఆశించి కుమరవెల్లి దేవస్థానం రెడ్లకి ఇచ్చినావు? ఏం తీసుకొని నీ ఓఎస్డి మాజీ ఓఎస్డి ఆ దొంగతోటి పైసలు మాట్లాడుకొని నువ్వు కుమరవెల్లి దేవస్థానం ఇచ్చినావు? మేము డీసులుగా ప్రశ్నిస్తున్నాం. నేను ఫస్ట్ వీటికి సమాధానం చెప్పండి. పాపం మా రేవూరు ప్రకాష్ 70 ఏళ్ళ వయసు మాజీ ఎమ్మెల్యే, దాన్ని పట్టుకొని డైపర్లు వేసుకున్న వ్యక్తికి ఎట్లా టికెట్ ఇస్తామని అడుగుతారు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు 70 ఏళ్ళ వయసు, ఒక మీద పడ్డ తర్వాత ఆరోగ్యం తర్వాత రకరకాల కారణాలు ఉంటాయి. డైపర్లు వేసుకునే వ్యక్తికి ఎట్లా ఇస్తున్నాం అంటే, మరి మీ అయ్య కూడా డైపర్లు వేసుకున్నాడు కదమ్మా ఉన్నటి వరకు. మరి మీ అయ్యకు డైపర్లు వేసుకునే మీ అయ్యకి ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్సీ? ఎంతసేపు సురేఖకు ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, మంత్రి కావాలి, మురళికి ఎమ్మెల్సీ కావాలి, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కావాలి. అంటే ఎంతసేపు మీ కుటుంబం కోసం మీరు కొట్లాడు తప్ప బీసీల కోసం ఎవరితో కొట్లాడిరా? బీసీలకి పదవులు కావాలి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీకి ఎందుకు ఇయ్యరు అని చెప్పి నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఈ రోజున కొట్లాడిరా? వైఎస్ఆర్సీపీలో 3 టికెట్లు కావాలని పంచాయతీ, టీఆర్ఎస్లో 3 సీట్లు పంచాయతీ కావాలని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కూడా అంటే ఇవన్నీ కూడా అంటే మేముంటే అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదే నడవాలి, లేకుంటే మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తాము, అందరిని విమర్శిస్తాము. బ్లాక్మెయిల్ రాజకీయాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు కదా, ప్రభుత్వానికి ఏం సలహా ఇచ్చిందని ప్రశ్నిస్తుంది ఆ అమ్మాయి. అదే వేం నరేందర్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ముందు బచ్చ పిల్ల అండి. ఏమంటారు, పాలు చిక్తుందేమో ఆయన రాజకీయం చేసినప్పుడు. అటువంటి ఒక గౌరవ సభ్యులు, పార్లమెంట్ గౌరవ సభ్యులు తన మీద కూడా వాక్యాలు. కాబట్టి మేము ఇప్పుడే సరే, మాకు బీసీలుగా మాకు కూడా కడుపుడుతా ఉంది. మేము కూడా 35 ఏళ్ల నుండి పార్టీకి పనిచేస్తూ ఉన్నాము. మాకు ఎటువంటి పదవులు రాకుండా కూడా పార్టీని విమర్శించలే, ప్రభుత్వాన్ని విమర్శించలే, రోడ్ ఎక్కలేదు మీలాగా. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చేస్తున్న దాన్ని మేము ఖండించుకుంటూ మిమ్మల్ని బర్తరఫ్ చేయాలని మేము నిరాహార దీక్ష చేసినాము. సరే, పీసీసీ నుండి మాకు కూడా ఫోన్స్ వచ్చినాయి, పీసీసీ పెద్దలు చేసిర్రు, అమెరికా నుండి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిర్రు. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది, మా జిల్లా అధ్యక్షురాలు సత్యన్న కావచ్చు, మిగతా మా సీనియర్ నాయకులు కూడా సరే, ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, పార్టీ చూసుకుంటుంది. మీరు ఇచ్చిన టైము ఏదైతే 48 గంటల దీక్ష ఉందో దాన్ని విరమించండి, మిగతా ఎపిసోడ్ పార్టీ చూసుకుంటుంది అని మీరు భరోసా వేయడం వల్ల నేను ప్రస్తుతం ఈ దీక్షను విరమిస్తున్నా. నాకు సహకరించినటువంటి జనగామ పట్టణ మా తమ్ముళ్ళందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఇంటి గారు ఫోన్ చేశారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది,
ఆమె ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు చేసిందో అది అధిష్టానం ఆలోచిస్తూ ఉంది ఆమెను ఏం చేయాలన్నది. మరి మీరు దీక్ష చేయడం వల్ల రోజుకో ప్రెస్ నోట్ వస్తూ ఉంటుంది, ప్రెస్లో వస్తూ ఉంటుంది. దాని ద్వారా పార్టీ ప్రభుత్వం బదనాం అయితే మీరు దీక్ష విరమించలేదు. నాకు పర్సనల్గా కొంతమంది చేసి బీసీసీ అధ్యక్షుడిగా వారికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వారికి కూడా బీసీసీ నుండి కూడా ఆదేశాలు ఉన్నాయి. మేడం కూడా నాతో మాట్లాడడం జరిగింది. అందరి ఆలోచన విధానం ప్రకారం నేను ఏమంటున్నా, ఇప్పుడు కంచరావులకు 10 వస్తే ఆగడేమో, కంచరావులకు 10 వస్తే మరి మమ్మల్ని ఏడా పులిమేర దాటి ఉంటామో మేము అని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, వాళ్ళ రాజకీయ మనుగడ ఉండదేమో అని భయపడే ఎవరైతే గుండెనక్కలు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నాకు పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా సో ఈ రకంగా ఎవరు పోవద్దు అనేది వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. ఆ భయం ఉన్న వ్యక్తులే. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఇప్పుడు నేను చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శించినటువంటి వ్యక్తిని బర్తరఫ్ చేయాలని చెప్పి పార్టీ లైన్లోనే నేను దీక్ష చేస్తున్నాను. నేను ఒక్కనే కాదు కదా. ఈరోజు 18 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు నేను సిఎల్పీలో కూర్చున్నారు. గాంధీ భవన్ లో స్టేట్ కార్యదర్శులు కావచ్చు, మిగతా చాలా మంది స్పందించారు ఈ విషయం మీద. సో నేను ఒక్కనే స్పందించినట్టు ఇప్పుడు వాళ్ళందరూ స్పందిస్తే ఏం లేదు, నేను స్పందించేసరికి వ్యక్తిగత పెట్టవుతుంది. అది సరే, అది ఎవరికైతే కాల్ చేసి పోవద్దని చెప్పినో వాళ్ళు ఆలోచించుకోవాలి ఆ విషయం. కొండా సురేఖ గారి కూతురు కొండా సుస్మితా పటేల్ గారు మేడం గారి జన్మదిన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో మాట్లాడుకుంటూ మరి ప్రజలు కనిపించగానే ఉత్సాహం వేసిందో లేకుంటే ఆమె ఆలోచన విధానమే ఆ రకంగా ఉన్నదో కానీ తన స్థాయిని మరిచి పెద్దవారిని కూడా చూడకుండా చాలా అవాకులు చవాకులు పేరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధిస్తూ గౌరవం లేకుండా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రేవంత్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు, ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మద్దతు పలికే వ్యక్తులందరూ కూడా బాధపడిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక అవకాశం రావాలి, పార్టీలో ప్రభుత్వంలో గుర్తుండిపోయే ఒక పదవి రావాలని చెప్పేసి కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఏ వేదికలో ఎవరు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలనేది ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి సుస్మితా పటేల్ ఏదైతే తనంత గొప్పవాడు లేడు అనే ఉద్దేశంగా ఏదైతే మాట్లాడినో ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించే సమయం చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తంలో కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఈ రకంగా అత్యుత్సాహం ప్రదర్శించి గౌరవ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ బహిర్గతంగా అవాకులు చవాకులు పేలితే దానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మన స్థానిక నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచరాములు గారు గత 48 గంటల నుండి దీక్ష చేశారు. వారికి సంఘీభావంగా జనగామ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే దీక్షలు చేపట్టారో దానికి మద్దతుగా నిలవడం జరిగింది. ఎందుకంటే అది సుస్మితా పటేల్ కావచ్చు, లేకుంటే ఇంకో నాయకుడు కావచ్చు, ఈ మధ్యలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు కూడా తమకు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చేసి అవాకులు చవాకులు పేల్చుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా సుస్మితా పటేల్ కావచ్చు, లేకుంటే ఇంకో నాయకులు ఎవరైనా కావచ్చు, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ వేదికల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎంత ఉన్నదో క్రమశిక్షణ కూడా అంతే ఉన్నదని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పేసి ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు దాన్ని ఖండిస్తూ కేఆర్ గారు చేసిన ఈ నిరాహార దీక్ష కూడా మద్దతు తెలుపుతూ ఇక్కడ నుండి జనగామ జిల్లా కేంద్రం నుండి మా అధిష్టానానికి మా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు కావచ్చు, లేకుంటే మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకుంటే క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన మా ఎంపీ గారు మల్లు రవి కావచ్చు,
మీరందరికీ కూడా మేము కోరేది ఒక్కటే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా లేకుంటే కార్యకర్త స్థాయిలో ఉన్నా, పార్టీ పేరు చెప్పుకొని పార్టీ కండువ కప్పుకొని పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడితే వారి మీద స్పష్టమైన తీవ్రమైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము జనగామ కాంగ్రెస్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇటువంటి చర్యలు పార్టీని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మదగజం లాంటి బీజేపీతోని కేంద్రంలో పోరాటం చేస్తా ఉన్నది, గుంటనక్క లాంటి బీఆర్ఎస్ తోని తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తా ఉన్నది. కార్యకర్తలందరూ వచ్చేసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఏదైతే తలంపుతోని కార్యకర్తలందరూ ఏదైతే పోరాటం చేస్తున్నారో వీళ్ళ ఆలోచన విధానానికి తూట్లు పడిచే విధంగా మధ్యలో ఎవరో ఒకరు అవాకులు చవాకులు పేర్చుకుంటూ పార్టీని విలువను తగ్గించే విధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద స్పష్టమైన కఠినమైన తీవ్రమైన వెంటనే ప్రతిస్పందన చర్య పార్టీ తరఫున తీసుకోవాలని చెప్పేసి మేము జనగామ కాంగ్రెస్ నుండి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.